నిజమైన భక్తిని చూడడం ఎలా? ముక్తిని పొందడం ఎలా? నిజమైనటువంటి భక్తి అది నీకు తెలుస్తున్నంత వరకు, నువ్వు చేస్తున్నంత వరకు అది నిజమైన భక్తి కాదు. ఎందుకంటే నీకు తెలుస్తున్నది, నీవు చేస్తున్నదంతా కూడాను నీ బుద్ధితో, నీ మనస్సుతో చేస్తున్నావు. నీకు సంబంధం అవుతుంది, దేవునికి సంబంధం ఏర్పడదు. కాబట్టి ఇక రెండవ ప్రశ్న, ముక్తిని పొందడం ఎలా? ముక్తిని పొందడం ఎలా? ముక్తిని పొందడానికి ముందు దానికి కావలసినటువంటి మానసిక పరిస్థితి చాలా అవసరం. నీ మనసు ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. అది ముక్తిని పొందడానికి వాస్తవంగా దానికి ఏమన్నా అవసరం అనిపిస్తూ ఉందే, ముక్తికి సంబంధించినటువంటి సాధన అది చేయగలుగుతుందా, దాని మీద ఇష్టం ఉందా, ఇష్టం లేదా అనేటువంటివన్నీ నీ మనసులో పరిశీలించుకో. అప్పుడు నీకు తెలుస్తుంది, నీ మనసు ముక్తి కాదు కదా, భక్తి కూడా నీకెందుకు అంటుంది. ఎందుకంటే దానికి భక్తి అనేది తెలియదు, ముక్తి అనేది తెలియదు. ఎందుకంటే అది జీవితంలో ప్రతి జన్మలో మనిషికి పక్కదారినే పట్టిస్తా పోతూ ఉంది. అది భగవంతుని వైపుకు తీసుకొని పోయేటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ దానికి దారి తీసేది. నీ మనస్సుకు పని పెట్టకుండా ఉంటే, నీవు దానిలను గురించి ఏమి ఆలోచన చేసినా, ఏ విషయాలు నీకు తెలిసినా అదంతా కూడాను నీ ఊహ, నీ భావన, నీకు సంబంధించిన విషయాలు అవుతాయి. కాబట్టి నిజమైనటువంటి భక్తి, ముక్తి అనేటువంటి నీ ఊహ, నీ భావన, నీకు సంబంధించిన విషయాలు అవుతాయి. కాబట్టి నిజమైనటువంటి భక్తి, ముక్తి అనేటువంటిది మనసుకు సంబంధించింది కాదు. మనసుతో దానిలను ఎవరు పొందలేరు. మరి ఎప్పుడైతే మనస్సుకు పని పెట్టకుండా, నువ్వు ఆలోచించకుండా, దానికి తగినటువంటి అనుకూలం నీకు ఏర్పడాలి అంటే లోపల నీ హృదయం పని చేయాలి. నీ హృదయము పని చేసినప్పుడే అది భక్తికి దారితీస్తుంది, ముక్తికి దారితీస్తుంది. అంతేకాని మనసుకు మాత్రం ఎన్ని జన్మలెత్తినా అది తెలుసుకుంటుందే కానీ చేసే శక్తి భగవంతుడు దానికి లే. అందుకోసమే నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా మనసు లేని స్థితిలోకి వెళ్ళేకే ప్రయత్నం చేయాల్సిందే మనిషి. మనసుతో తెలుసుకోవాలి అని అనుకుంటాడే కానీ, ఇప్పుడు ధ్యానం అంటాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తాడే తప్ప, చూడడానికి ప్రయత్నం చేస్తే ఈ చూసేదంతా కూడాను భగవంతుణ్ణి తప్ప మిగతా దానిలను చూస్తుంది. ఇది భగవంతుడిని చూసే శక్తి దీనికి లేదు. భగవంతుడు అనేటువంటిది రూపనామరహితమై లోపలనే ఉన్నాడు. ఎట్లా చూస్తుంది ఇది? అందుకోసం ఇది బయటకే పోతూ ఉంటుంది. దేవుడు ఇట్లా ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు అని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఏమనుకుంటావు? నీ లోపలనే ఉండాడు అనేది నిజమైన, నువ్వేమనుకుంటున్నావు? దేవుడు ఎక్కడో, ఏ లోకంలోనో, ఏ రూపంలోనో ఉండాడు అని నువ్వు భావిస్తావు. అప్పుడు నీ మనసు బయటికి పోయినట్లే కదా. నీ మనసు బయటికి పోతా ఉంది.
బయటికి పోయేది ఏది, నీకు తెలిసేది ఏది దైవత్వం కాదు. అది రూపానికి నామానికి తెలుసుకోవడానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఈ తెలుసుకుంటున్నవన్నీ కూడాను బాగా గాఢంగా నిద్రపోయినప్పుడు అన్నీ మాయమైనాయా లేదా? మాయమైనాయి. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు ముక్తి, ఎట్లా నీకు భక్తి అనేది తెలుస్తుంది? భక్తి అనేది తెలియదు, ముక్తి అనేది తెలియదు. కాబట్టి నీకు భక్తి అనేది తెలియదు, ముక్తి అనేది తెలియదు. ఒకవేళ నీకు భక్తి అనేది తెలిసింది, ఎట్లా తెలిసింది? ఎవరో పుస్తకాలు చదివి చెప్తేనో, ఎవరన్నా ఉపన్యాసాల ద్వారా తెలియజేస్తేనో, టీవీ చూస్తేనో, ఏదో ఒక రకంగా భక్తిని గురించినటువంటి తెలుసుకోవడం అనేటువంటిది ఇతరుల ద్వారా ఇతరము చేత నీకు తెలియబడతా ఉంది. ఎప్పుడైతే ఇతరము చేత నీకు తెలియబడుతుందో అది నిజం ఎట్లయితుంది? కాదు. అది ఒక మార్గం అవుతుంది, ఒక సాధన చేయాలి అని అనిపిస్తుంది అంతే. ఇక నువ్వు దాన్ని ఆధారం చేసుకొని సాధన మొదలు పెడతావు. అది ముందుగానే ఇతరులు చెప్పబడింది, అది నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. బాగా అర్థం చేసుకున్న దాన్ని మననం చేస్తావు, అంటే గుర్తుపెట్టుకుంటావు. గుర్తుపెట్టుకొని దాని ప్రకారమే మనం ప్రయాణం చేయాలా అని ప్రారంభం చేస్తాం. వినేది మనస్సే, తెలుసుకోండేది మనస్సే, సాధన చేస్తాండేది మనస్సే. కానీ నువ్వు విన్నది కరెక్ట్గా ఎట్లా సాధన చేయగలుగుతావు? బయట అయితే ఇక్కడి నుంచి ఆశ్రమం నుంచి మీ ఇంటి వరకు త్రోవ నీకు కరెక్ట్గా తెలుస్తుంది. నువ్వు ఆ త్రోవను పట్టుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోతావు. లోపల నీకు ఏమీ తెలియదు, ఏమీ లేదు. నువ్వు ఎట్లా సాధన చేస్తావు? అంటే ఇతరులు చెప్పిన దాన్ని బట్టి అది మనసులో పెట్టుకొని దాన్ని గుర్తు చేసుకొని దాని ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? చెప్పినవాడు ఏమన్నా దైవత్వాన్ని పొందినాడా? ముఖ్యమైన పాయింట్ అది. చెప్పినవాడు దైవత్వాన్ని పొందినాడా? నీకు ఎట్లా తెలుసు? చెప్పినవాడు దైవత్వాన్ని పొందకపోతే వాడు శాస్త్రాల వల్ల, ఇతరులు చెప్పిన దాని వల్ల వాడు ఏ రకంగా తెలుసుకుంటున్నావో వాడు కూడాను అదే రకంగా తెలుసుకుంటాడు. వాడు తెలుసుకున్నది నీకు చెప్పినంత మాత్రాన అది ఏమవుతా ఉందంటే వాని మనసులో ప్రవేశించినది నీ మనసులో, నీ తెలివిలో ప్రవేశిస్తూ ఉంది. అందువల్ల ఇదేమవుతా ఉందంటే ఇది సాధించడం అనేటువంటిది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఊహలు, భావాలు అనేటువంటిది దైవానికి ఏం సంబంధం? భావాతీత సద్భావ స్థితి అన్నాడు గురువులు. అంటే భావాలు, అనుభవాలు అన్నిటినీ దాటుకొని పోవాల. ఎందుకంటే భగవంతునికి ఏ శక్తులు లేవు. భగవంతునికి ఏ శక్తి లేదు, ఏ శక్తులు లేవు. మనస్సుకు శక్తులు ఉన్నాయి. అంటే మనస్సుకు ఉన్న శక్తులన్నీ మాయమైపోతాయి. ఏ శక్తులన్నా ఉండని మనసుకు అవి మాయమైపోతున్నాయా లేవా? మాయమైపోతాయి. మరి ఏం శక్తులు ఉన్నట్లు? కాబట్టి మనిషికి ఉండేటువంటి శక్తులన్నీ మాయమైపోతే అప్పుడు దైవత్వం మిగులుతుంది. ఎందుకంటే దైవత్వానికి శక్తులు లేవు.
అది శక్తులు ఉండే వాడు దైవము, వాడిలో దైవత్వం ఉందయ్యా అని అనుకుంటున్నారు. తెలియదు, అది తెలియని వాళ్ళు అనుకోవాల్సిందే తప్ప దైవానికి శక్తులు లేవు. ఎందుకంటే దైవత్వం అనేది సర్వవ్యాప్తమై ఉంది, అంతటా ఉంది అన్నారు. నీ లోపల ఉండేది దైవత్వమే అన్నారు. ఇంకా దానికి వేరుగా ఏముంది? మహిమలు, శక్తులు, గొప్పతనాలు అంతటా దైవమే, నీలో దైవమే. ఇంకా శక్తి అనేదానికి అర్థం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అది నీ మనస్సులో నుంచి రావాల్సిందే. నీ మనస్సులో నుంచి వచ్చినది నీ మనస్సుకు సంబంధం. అది అందువల్ల ఈ మనస్సుకు సంబంధించినది మాత్రమే శక్తి అవుతుంది. కానీ వాస్తవమైనటువంటి శక్తి అది ఇది కాదు. అది ఏది అంటే ఎవరి దగ్గర కూర్చుంటే నీకు శాంతి, మనసు మార్పు, మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే అది దైవశక్తికి సంబంధం. మనసు మారుతూ రావాలి, నీలో శాంతి రావాలి, నిర్మలంగా ఉండగలగాలి, అది దైవశక్తి. అంతేకాని మహిమలు అనేటువంటివి మనసుకు సంబంధించినవి కానీ దైవానికి మాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదంటే నీలో ఉండి కర్మ ప్రకారము నీ జన్మను నడిపిస్తున్నాడు. అంటే నీ మనస్సుకు సాక్షిగా వేరుగా ఉన్నాడు. ఇక నీకు ఎన్ని మహిమలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా అన్నీ నీ మనస్సుకే. కానీ నడిపించేటువంటి దైవశక్తికి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. అందుకోసమే ఎన్ని మహిమలు ఉన్నవాడైనా గాఢంగా గురకబెట్టి నిద్రపోయినప్పుడే అన్నీ పోయినాయి. ఒక ప్రాణం పోతే మిగిలింది ఏంది? ప్రాణం పోయినా మిగిలేది దైవత్వం. కాబట్టి ఇవన్నీ కూడాను మన మనస్సును భ్రాంతి కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి దానిలో వెంట పడుతూ ఉన్నారు. ఎంత దూరం నువ్వు పరిగెత్తుతావు, ఎంత దూరం నువ్వు మహిమలు గొప్పతనాలు ఉంటాయి ఉండని. ఇప్పుడు ఉదాహరణకి అనిమాది అష్టసిద్ధులు ఉన్నాయి అన్నాడు పతంజలి యోగశాస్త్రంలో. ఈ అనిమాది అష్టసిద్ధులలో నీవు ప్రపంచంలో అన్నిటికంటే నువ్వు బరువు అవుతావు, అది ఒక మహిమ. అంటే నీ అంత బరువు ఇంకా ప్రపంచంలో ఏది లేదు, అంత బరువు అవుతావు. ఇక తేలిక అవుతావు. ప్రపంచంలో నువ్వు ఉన్నంత తేలిక ఇంకా ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి కొందరు ఆకాశంలోకి లేస్తారు, తిరుగుతారు, ఆకాశంలో సంచరిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ అనిమాది అష్టసిద్ధులలో కొన్ని రకాలు. ఇంకా ఇక్కడ కూర్చోంటావు, ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఏం జరుగుతోంది అని నువ్వు చూడగలవు, తెలుసుకోగలవు. తర్వాత ఎక్కడ ఉన్నవానితోనైనా నువ్వు మాట్లాడగలవు, నువ్వు కనిపించగలవు. కాబట్టి ఇటువంటి మహిమలన్నీ, ఇవన్నీ గొప్ప మహిమలు. ఏ లోకానికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. దానికే గణపతి ముని క్షణంలో నాకు ఏ లోకంలోకి వెళ్ళమంటే వెళ్తా, ఏ దేవునితో మాట్లాడమంటే నేను మాట్లాడతా, నాకు ఆ శక్తి ఉంది. నాకు ఆ అనిమాది అష్టసిద్ధులలో ఒక శక్తి నాకు లభించింది, నాకు సాధ్యమే అన్నాడు. కానీ రమణ మహర్షి దగ్గరికి వచ్చి నేను అనిమాది అష్టసిద్ధులను పొందిన, కానీ లోపల ఏదో వెలితి ఉంది, పూర్తిగా నేను తెలుసుకున్నాను, నేను పూర్తిగా దైవత్వాన్ని పొందినాను అనేటువంటిది నాకు కలగడం లేదు.
ఇన్ని శక్తులు ఉన్నా నాకు వేల మంది శిష్యులు ఉన్నారు, కానీ నాకే లోపల వెలితి కొడతా ఉంది. ఏదో ఉంది, ఇంకా ఉంది, ఏదో తెలుసుకోవాలా, ఏదో పొందాలా, ఏదో ఉంది అనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ ఏమైనట్లు? అందుకోసం రమణ మహర్షి పాదాల మీద పడినాడు. నా అంతటి గొప్ప తపస్సంపన్నుడు లేడు. భారతదేశంలో కవులందరినీ సంస్కృతంలో జయించి కావ్యకంఠ అనేటువంటి బిరుదును పొందినటువంటి గొప్పవాణ్ణి నేను. గణపతి అవతారము, గణపతిని ఉపాసన చేసినటువంటి వాడిని నేను. కానీ ఏదో లోపల వెలితి కొడుతుంది, ఏదో ఉంది అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా ఆ వెలితి పూడ్చు భగవాన్ అని చెప్పేసి కాళ్ళ మీద ఉన్నాడు. అప్పుడు రమణ మహర్షి ఆయనకు ఏం చెప్పాలనో అది చెప్పినాడు. ఆ చెప్పినది కూడాను ఇప్పుడు మనస్సు అంటాండవు. నీ మనస్సు మహిమలు ఇవి తెలుసుకోవడాలు, పొందడాలు ఇవి కాదు. మనసు ఎక్కడి నుంచి పుడతా ఉందో ఆ మూల స్థానంలోకి వెళ్ళు. మనసు పుట్టిన తర్వాత నీకు తెలుస్తూ ఉంది అది ఎక్కడి నుంచి పుడతా ఉండాలి అనేది అవనికి తెలుసు. మనసు పుట్టిన తర్వాత నా మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంది, ఏదేదో తెలుసుకుంటా ఉంది, నాకు నిలకడ లేదు, ధ్యానం లేదు, తపస్సు చేయలేకుండాననేది నీకు మనసు ఎక్కడ పోయేది తెలుస్తూ ఉంది, ఏమేమి నీలో మనసులో ఉండేది తెలుస్తూ ఉంది. దైవత్వానికి దూరం అవుతూ ఉండాలంటాండవు, ఒకసారి దైవత్వం నాకు ధ్యానం సాధ్యమవుతుంది అంటాండవు, ఒకసారి సాధ్యం కాలేదంటాండవు. ఇదంతా కూడాను మనస్సుకు సంబంధించిన విషయం. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. అది లోపల ఉండేటువంటి ఏ దివ్యశక్తి అయితే మనల్ని నడుపుతూ ఉందో ఆ దివ్యశక్తి నీ లోపల ఉంది. కాబట్టి నీవు 3 మార్గాలు, శ్వాసతో కానీ, శబ్దంతో కానీ, మనసుతో కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించుకో. నువ్వు నేరుగా అంతర్ముఖములోకి వెళ్ళిపోవాలా. శ్వాస ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎక్కడికి పోతూ ఉంది, శబ్దము ఎక్కడి నుంచి పుడుతూ ఉంది, మనస్సు ఎక్కడి నుంచి పుడుతూ ఉంది, ఈ మూడింటిని ఆధారం చేసుకొని ఏదో ఒక పద్ధతిలో నువ్వు లోపలికి వెళ్ళేది నేర్చుకో. పూర్తి లోపలికి వెళ్ళి ఆ మూలానికి నాకు అనుకున్నావంటే, చేరుకున్నావంటే నీ మనసు పడిపోతుంది. నీ మనస్సు పడిపోతుంది. ఇంకా పడిపోవడం అంటే భగవంతుడే ఉన్నాడు, నేను లేను అనే విషయం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనస్సు పడిపోవడం అంటే మనస్సు శాశ్వతంగా లేకుండా పోవడం. మనస్సు శాశ్వతంగా లేకుండా పోవడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమంటే అది ఎక్కడి నుంచి పుడుతూ ఉందో ఆ మూలంలోకి అది ఎప్పుడైతే కలిసిపోతుందో, వెళ్తుందో అప్పుడు మనస్సు అనేటువంటిది మాయమైపోతుంది. దైవశక్తి మాత్రమే నిలుస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది, అరే దైవం తప్ప ఏం లేదు. అప్పుడు తిరిగేది పుడుతుంది. పుట్టినా దాంతో నీకు సంబంధం ఉండదు. ఎట్లా సంబంధం లేదంటే దైవత్వంలో నుంచి పుట్టేది అది దైవత్వమే అవుతుంది, కానీ మనసు ఎట్లయితే దైవత్వంలో నుంచి పుట్టేది దైవత్వమే కదా. మరి ఇప్పుడు ఎందుకు దైవత్వం కాదంటే దైవత్వంలో నుంచి పుట్టినది శరీరముతో కలిసిపోయినప్పుడు మనస్సు అయింది, మూలంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరముతో సంబంధం కట్ అవుతుంది, మనస్సుతో సంబంధం కట్ అవుతుంది, పరమాత్మగా తయారవుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది పరమాత్మలో ఐక్యమైపోయినప్పుడు ఇంకా మనస్సు లేదంక ఇక్కడ పరమాత్మే. అప్పుడు పరమాత్మ అయిపోయినప్పుడు శరీరం నువ్వు ఎట్లయితావు, మనస్సు నువ్వు ఎట్లయితావు, పరమాత్మే అవుతావు.
అది మనస్సుతోనూ బుద్ధితోనూ తెలుసుకునేది కాదు. ఇక్కడ ఎవరైతే మూలంలో చేరుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం బుర్ర అంతా ఖాళీ అయిపోతుంది. మొత్తం దైవశక్తి నిండుకుంటుంది అన్నమాట. ఇంకా వేరే ఆలోచనలు రావడానికి అవకాశమే లేదు. తర్వాత శరీరమంతా అదే వ్యాపిస్తుంది. ఇప్పుడు మనసు శరీరమంతా వ్యాపించింది మనిషికి. అప్పుడు దైవశక్తి శరీరమంతా వ్యాపిస్తుంది. ఎక్కడే కానీ నీకు సమస్య కానీ అలజడి కానీ నీకు ఉండేకి అవకాశమే లేదు. కాబట్టి వాడు జ్ఞాని అంటారు అని. జ్ఞాని. ఇక ఏది చూసినా లోపల అదే బయట అదే, రెండవదంటూ లేదు ఇంకా. కాబట్టి మరణం అనేటువంటిది ఎవరికి? మనసుకి. పుట్టుక అనేది ఎవరికి? మనసుకి. కాబట్టి పరిపూర్ణంగా అంతటా తానే అయినప్పుడు శరీరములోనూ మెదడులోనూ ప్రపంచంలోనూ ఎక్కడ చూసినా రెండవది చూద్దామన్నా కనిపించదు. అది జ్ఞాని లక్షణం. కానీ సాధన చేసేవాడు ఏమనుకుంటున్నాడంటే అందరినీ సమానంగా చూడాలా, అందరినీ ప్రేమించాలా, భేదం ఉండకూడదు అనేటువంటిది మనిషిలో. నువ్వు చదువుకున్నందువల్ల విన్నందువల్ల నేను ప్రేమగా ఉండాలా, అందరినీ సమానంగా చూడాలా, కులమతాలు ఉండకూడదు, ఎంత ప్రయత్నము చేసినా నీకు చేత కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మనస్సుకు సంబంధించిన విషయం. కానీ అందరూ సమానమైనటువంటిది. నీలో ఏ దైవశక్తి అయితే పనిచేస్తూ ఉందో ఆ దైవశక్తి అందరిలో ఉంది కాబట్టి, అదే దైవశక్తి నీలో ఉంది కాబట్టి నువ్వేం చూడాల్సిన పనిలే, సమానంగా సహజంగా అది అందరిలో ఉంది కాబట్టి ఏ భేదం లేదు దానికి. దానిలో నుంచి ఇది మనస్సు బయటకు వచ్చింది కాబట్టి, మనస్సు అని ఎందుకయింది? దైవత్వం నుంచి వేరైంది కాబట్టి మనస్సు అయింది. ఎప్పుడైతే మనస్సు అని వేరైందో అది అన్నిటిని వేరువేరుగానే చూస్తుంది. సమానంగా చూసే శక్తి దానికి ఎక్కడుంది? కానే కాదు. కాబట్టి దైవము సమానంగా అనేటువంటిది సహజం. అది దైవత్వం వేరువేరుగా, బ్రాహ్మణులు ఒక రకంగా, వైశ్యులను ఒక రకంగా, శూద్రులను ఒక రకంగా, చండాలను ఒక రకంగా చూసేకి మనసాడున్నాడా? ఏ దైవశక్తి చండాలుని నడుపుతూ ఉందో, బ్రాహ్మణుని నడుపుతూ ఉందో ఆ దైవశక్తే నిన్ను నడుపుతూ ఉంది. దానికి ఏం భేదం ఉంది? దానికి లేవు. కాబట్టి ఆ మూలములేకి చేరుకున్నప్పుడు నీకు అన్నీ వెళ్ళిపోతాయి. సహజంగా అంత దైవత్వం అనిపిస్తుంది. ఇక నువ్వు భేదంగా చూడాలన్నా కూడాను సాధ్యమే కాదు. ఇప్పుడు భేదము లేకుండా ఉండాలనేటువంటిది కూడా సాధ్యం కాదు నీకు. ఎందుకంటే మనస్సుతో నువ్వు ఎట్లా సాధ్యం చేసుకుంటావు? సాధ్యం కాదు. అప్పుడు దైవత్వం నీలో పనిచేసేటప్పుడు భేదంగా చూడాలనుకున్నప్పుడు మనస్సు లేదు కాబట్టి భేదం ఎట్లా వస్తుంది? చూసేకి లేదు. అందుకోసమే జ్ఞానిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ చేష్టలు మన ఊహలకి, మన అభిప్రాయాలకి చెందినటువంటివి కాదు. ఉన్నట్లుండి ఏదో ఒక మాట మాట్లాడతారు. అది విన్నవాళ్ళు మనసుతో వింటారు కాబట్టి దాని ఒక అర్థాన్ని, ఒక భావాన్ని కలగజేసుకుంటారు అంతే. ఆ అర్థము, భావం అనేటువంటిది ఆ జ్ఞానిలో లేదు. అది వచ్చింది. అందుకోసమే మహనీయులు ఏం చెప్పినా కరెక్టే. దీనికి మీకు ఉదాహరణ కూడా చెప్పిన. కృష్ణుడు అర్జునుడు పోతూ ఉండారు ప్రయాణం చేసి. అర్జున అన్నాడు,
ఆ పందిని చూడు ఎంత బాగుందో అన్నాడు. ఏనుగును చూపించి ఆ పంది ఎంత అందంగా ఉందో నువ్వు చూసినావా అర్జున అన్నాడు. పరమాత్మ మీరు చెప్పినట్లు ఎంత అందంగా ఉంది స్వామి అది అన్నాడు. పక్కన ఉండేటోడు వేరేవాడు, ఆయన కంటే తెలివిలే, నీకన్నా తెలివి ఉందా లేదా? అది ఏనుగయ్యా, ఏనుగు చూసి పంది అంటే నువ్వు నమ్మి నువ్వు ఆయన బాగుంది అంటే నువ్వు బాగుంది అంటాడు. ఏంది ఇది, మీకు తెలివి ఉందా లేదా అని వాడన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నాయన మనము ఏది చూసినా మనస్సుతో చూస్తాము కాబట్టి మనలో భేదము వస్తుంది, రూపము వస్తుంది, నామము వస్తుంది. అంత భ్రాంతేనాయన మన మనస్సు చేసేటువంటి నాటకం ఇది. ఇది ఎవడు అర్థం చేసుకోలేడు. చెప్పినది ఎవరు? జగద్గురువు. జగద్గురు అబద్ధం చెప్పాడు. కాబట్టి ఆయన పంది అన్నాడు, అది పంది అంటే పంది అనే దానికి నీకు అర్థం తెలుస్తూ ఉంది, రూపం తెలుస్తూ ఉంది. ఏనుగు అనే దానికి రూపము అర్థము నీకు తెలుస్తూ ఉంది. నీ దృష్టి వేరుగా ఉంది, వీళ్ళ దృష్టి వేరుగా ఉంది. అందుకే వీరబ్రహ్మము సిద్ధయ్య బయలుదేరినారు. శిష్యులు విమర్శిస్తూ ఉన్నారు సిద్ధయ్యను. ఏ దానికి కూడాను సిద్ధయ్యకే ప్రాధాన్యత ఇస్తా అన్నాడు గురువుగారు, మమ్మల్ని అసలు పట్టించుకోవడమే లేదు అని వెనకాల గొనుగుతూ వస్తూ ఉంటారు. ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒకటి కుక్క చనిపోయి విపరీతమైనటువంటి దుర్వాసన కొడతా ఉంది. రే శిష్యుని పిలిచినాడు, రే ఆ కుక్క మాంసం తినిపోనరా అన్నారు. చూడు ఏమన్నా గురువా, అది కుక్క చనిపోయింది, వాసన వస్తుంది, దాని దగ్గరికి పోయేకే మనం భరించలేకున్నాము, దాన్ని తినమంటాడు అని అంటే మేము పోం స్వామి, మాకు చేత కాదు, అంత దుర్వాసన కొడుతుంది అన్నారు. మరి సిద్ధ అన్నాడు, ఏం గురువు అన్నాడు, ఆ కుక్కను తినిపోరు అన్నాడు. నేరుగా పోయి కుక్కను తింటాడు. చూసినాడు ఇట్లా, గురువును శిష్యులు చూస్తూ ఉండరు, శిష్యుడిని గురువు చూస్తా అన్నాడు. చూసినావా, సిద్ధుడు తింటా అన్నాడు, మీరెందుకు తినలే అంటే నా మీద నమ్మకం లేదు, మీకు విశ్వాసం లేదు. వానికి నా మీద విశ్వాసం ఉంది, నేను ఏం చెప్తే అది వింటాడు, కరెక్ట్ అనుకుంటాడు. కానీ వాడు తింటానేది మాంసమా, పోయి అడుగుపోండి. పోయి అడిగితే ఎంత రుచిగా ఉంది ఈ ఆహార పదార్థం అంటున్నాడు. మరి చూసేకి నీకు అట్లా కనపడదా అని, వాళ్ళకి అట్లా కనపడుతుంటే అర్థం ఏంటి? నీది కరెక్టనే కాదు, మన మనస్సు కరెక్ట్ అనేటువంటి దీనికి తెలియదు. ఎన్ని జన్మలు ఇచ్చినా తెలియదు. ఎందుకు అంటే మనము తెలుసుకున్న ఈ మనస్సు తెలుసుకున్నాడు మొత్తం లేకుండా పోతాడు కదా జీవితంలో. మరి యాది నిజమవుతుంది? ఏది కరెక్ట్ అవుతుంది? నువ్వే కరెక్ట్ కాదు, నీ శరీరం కరెక్ట్ కాదు, నీ జీవితము కరెక్ట్ కాదు, ఈ ప్రపంచము కరెక్ట్ కాదు. అన్నీ పోతున్నాయా లేదా, మారుతున్నాయా లేదా? ప్రళయం వస్తే ఈ సృష్టి అయిపోతూ ఉంది. మరి ఎక్కడ? అందుకోసం ఇది మూలములో చేరుకోవాలి. నేనెవరిని అది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనము ఏ ప్రయత్నము చేయకుండా ఉన్నప్పుడు అదే అదంతకదే జరుగుతుంది. అది జరిగింది అనుకున్నాం. అది మూలంలోకి చేరితే మాత్రమే పూర్ణత్వం అవుతుంది అని. పూర్ణత్వం చెందక ముందే అది విఫలమైంది. ఇప్పుడు మళ్ళీ మనం అదే సాధన మరి సాధన చేయాల్సిందేనా? ఇప్పుడు
నీవు నిర్మలంగా ఉండి నీలో ఏ కలత లేకుండా ఏ అనుభవాలు లేకుండా మనసు నిర్మలంగా ఉండి అలాగే ఉంటే అది ఎట్లుంటుందంటే బావిలో రూపాయి బిళ్ళ జారిపోయింది చేతులది, అది నేరుగా అడుక్కు చేరుకుంటా ఉంది. అంటే నీ ప్రయత్నమే లేదు అక్కడ. అట్లా నీ మనసు నిర్మలంగా ఉండడము అంటే దానిలో ఏది ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తుంది. దాంట్లో ఏది లేనటి స్థితిలో ఉంటే నిర్మలత్వం అంటారు దాన్ని. ఇప్పుడు నిర్మలంగా ఉండవు. అది మన రూపాయి నాణ్యము బావిలో ఊరికి చేతిలో నుంచి జారిపోయింది, నేరుగా అది లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు దానిని ఆపను లేవు, తీసుకోను లేవు, అది సహజంగా పోయింది. అలాగే నీవు నిర్మలంగా ఉండాను అంటున్నావు, రైట్. నిర్మలంగా ఉండడము అంటే అది లోపలికి దానంతకు అదే సహజంగా లోపలికి వెళ్ళిపోయేంత నిర్మలంగా ఉండగలిగితే అది దైవత్వంలో కలుస్తుంది. అంటే జారిపోయినది నేరుగా పోతా ఉంది, ఏ ఒక్కటి ఉన్నా అది బయటకు వస్తుంది. కాబట్టి ఆ నిర్మలం అనేటువంటిది అది ఆలోచనలు లేకుండా పోతుంది, ప్రపంచ జ్ఞానము లేకుండా పోతుంది, బుద్ధి ఖాళీ అవుతుంది, అన్ని విధాల అన్ని స్తబ్దత వహిస్తాయన్నమాట. స్తబ్దత వహించినప్పుడు నువ్వు పోదామన్నా పోలేవు, ఏ దావ చిక్కదు నీకు. అప్పుడు అది పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఐక్యమైనప్పుడు ఆ మూలంను చేరుకుంటావు. కాబట్టి నీ నిర్మలత్వం అనేదాన్ని నువ్వు గమనించాలంటే అది స్వచ్ఛమైందా, దాంట్లో ఏమైనా దాంతో ఏమైనా కలుషితం ఉందా? కలుషితం ఉంది అంటే అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. కాబట్టి ఏ కలుషితము లేనటువంటి మనస్సు ఉంటే ఆ నిర్మలత్వం అనేటువంటిది పరమాత్మలో ఐక్యమైపోతుంది. అది కూడా కరెక్టే. మూలాన్ని చేరుకోవడంలో అది కూడా ఒక సాధన. ఇప్పుడు మూలాన్ని అంటే శబ్దం తీసుకో, మాట్లాడుతూ ఉండ. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ శబ్దం వెంబడి నువ్వు లోపలికి పోవాలి. అందుకో ఈ చాలాసార్లు చెప్పిన ఓ శబ్దాన్ని ఆధారం చేసుకొని శబ్దం వెంబడి నువ్వు లోపలికి పోతూ ఉండాలి. శబ్దమేమో బయటికి పోతూ ఉంటుంది. శబ్దం బయటికి పోతూ ఉంటుంది. నువ్వు శబ్దం మీదనే మనసును దృష్టి పెట్టి నువ్వు లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ శబ్దాన్ని ఆధారం చేసుకొని నువ్వు లోపలికి వెళ్ళిపోతూ ఆ మూలం శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ మూలం చేరుకున్నప్పుడు శబ్దం పడిపోతుంది. మళ్ళా చెబుదామన్నా కూడాను నీకు అవకాశం ఉండదు, చెప్పలేదు. అంటే అంతటి తృప్తిని కలగజేస్తుంది నీకు. శబ్దంతో ఏమవసరం ఉంది? శబ్దంతో ఏమవసరం ఉంది? మాట్లాడడానికి శబ్దం కావాలి, సంగీతానికి శబ్దం కావాలి, ఇతరులకు తెలియజేయడానికి, వాళ్ళకు శాంతి కలగడానికి మనము మాట కానీ పాట కానీ ఆట కానీ ఏదన్నా కావచ్చు, దానికి శబ్దం ఆధారం. శబ్దము ఎప్పుడైతే దైవత్వంలో లీనమైపోయిందో నిశ్శబ్దం అయిపోతుంది. నిశ్శబ్దమే బ్రహ్మ. దాంట్లో ఏమీ లేదు, కలుషితం లేదు. అట్లా శ్వాస నేరుగా అంటే కేవలము శ్వాస మీద దృష్టి పక్కకు మరల్చకూడదు, దాని మీదనే దృష్టి పెట్టు. అంటే చూస్తున్నది ఎవరో, శ్వాసను నువ్వు చూస్తూ ఉండవు.
చూస్తున్నవాడు ఏ కొంచెం పక్కకు పోయినా శ్వాస దావ శ్వాస వెళ్ళిపోతుంది. నువ్వు దాని వెంట పడలేవు. కాబట్టి శ్వాస మీదనే దృష్టి పెడితే అది దాని వెంట పోవాల. దాని